టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్ట్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రహేల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు రహేల్ కు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు రహేల్ ను చెంచులగూడ జైలుకు తరలించారు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్ కి పారిపోయాడు. దుబాయ్ నుంచి రహేల్ హైదరాబాద్ కు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రహేల్ ను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రహేల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చినటువంటి సమయంలో టీఐఎస్ఎఫ్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో రహేల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకొని నేరుగా జడ్జి ఇంటి ముందు అంటే మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచారు. దీంతో ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించారు. దీంతో రిమాండ్ విధించడంతో రహేల్ ను చెంచల్గూడ జైలుకు కూడా పోలీసు అధికారులు తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజాభవన్ ముందు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంతో పాటు రోడ్ నెంబర్ 45 లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కేసును రీఓపెన్ చేసి మరోసారి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా రహేల్ తన వాహనంతో రెండేళ్ల చిన్నారి పైన ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. దీంతో 2 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడడం జరిగింది. అయితే ఈ కేసులో రహేల్ ప్లేస్ లో మరొక వ్యక్తిని డ్రైవర్ గా పెట్టి చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. పోలీసుల్ని అప్పట్లో మేనేజ్ చేశారనేటువంటి అభియోగాలు రావడంతో మరోసారి పోలీసులు కేసులు రీఓపెన్ చేసిన తర్వాత రహేల్ ప్రమేయం ఉందనేది ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణ తర్వాత రహేల్ అయితే మాత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. ఈ నెల 22 వరకు కూడా అతనికి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.